తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ, పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచర్లందరూ కూడా మరి విద్యార్థులకు అనుగుణంగా సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరనేటువంటి పేరు మీద రిజిస్ట్రేషన్ పేరు మీద ఇవాళ బడులు మూతపడతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కనీసమైన ప్రాథమికమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు లేకుండా ఏ రకంగా వాళ్ళ ప్రభుత్వ పాఠశాల మీద ఈ రోజు మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చిన్న చూపు చూస్తాము. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మురళి, ఆయన పేరు ఆకునూరు మురళి, ఆయనకు అప్పగించి ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలంటే ఆయన ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా టీచర్ల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల ఏ రకమైన నివేదిక ఇచ్చారో ఇవాళ మన అందరికీ కూడా అర్థమైపోయింది. అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఏ రకంగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఎవరు చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలో ఉండే పనిచేసే టీచర్లు డిఎస్సి ద్వారా పోటీ పరీక్షలో పాల్గొని వారు ఉత్తీర్ణులై ఉద్యోగం పొందుతున్నారు తప్పితే మిగతా ఈ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో డిగ్రీ కానీ లేదా ఇంటర్మీడియట్ ద్వారానే బీఈడీ లేకుండా ఏ రకంగా ఆ 4 గోడల మధ్యలో బందీలను చేసి ఏ రకంగా బలవంతపు మరి ఆ బట్టి నేర్పించేటువంటి కోరుకుంటున్నటువంటి ఆ విద్యా పాఠశాలల పట్ల ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొక్కలు చూపుతున్నారు. ఇవాళ